యేసు రక్తము తప్ప నిన్ను పరిశుద్ధపరిచింది లోకంలో ఏది లేనే లేదు. యేసయ్య పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మనము పరిశుద్ధులుగా మార్చబడడానికి ఆయన యజ్ఞ పశువుగా మార్చబడ్డాడు. మన కొరకు వధించబడిన గొర్రెపిల్లగా తాను ప్రాణం అర్పించి మనల్ని పాపము నుంచి, ఈ పాప శిక్ష నుంచి విమోచించాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడరు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. పరిశుద్ధ కలిగి ఉండటానికి మనము తప్పక ప్రయాసపడాలి. హల్లెలూయా. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే 15వ కీర్తనలు అంటాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడేవాడు, యథార్థమైన హృదయం కలిగి నిజము పలుకువాడు, అట్టివాడు నీ పరిశుద్ధ పర్వతం మీద లేదా నీ పరలోక రాజ్యంలో ఉంటాడు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది ప్రతి క్రైస్తవుడికి, నీకు నాకు మనందరికీ పరిశుద్ధత కలిగి ఉండడానికి మనము అనునిత్యము ప్రయాసపడాలి. ఈ పరిశుద్ధత అనేది ప్రతిరోజు అభ్యాసం చేయాల్సింది.